హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడపా వినీత్. ఈరోజు నేను చెప్పే పాడ్కాస్ట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుని ఒక కొత్త ఇన్నోవేటివ్ ఎనర్జీతో దూసుకుపోతూ ఒక గొప్ప క్రియేటర్గా అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న ప్రపంచంలోనే మోస్ట్ ఒక గొప్ప వ్యక్తి ఎలోన్ మస్క్. అవును, ఈరోజు మన పాడ్కాస్ట్ ఎలోన్ మస్క్ గురించి. రండి తెలుసుకుందాం. ఎలోన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించాడు. కెనడియన్ అమెరికన్ వ్యాపారవేత్త ఇతడు. అతను కెనడాకి వెళ్ళిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం పొందాడు. జనవరి 2025 నుండి అతను 2వ ట్రంప్ క్యాబినెట్ యొక్క ప్రభుత్వ సమర్థత విభాగానికి కమిషనర్గా ఉన్నాడు. ఎలోన్ మస్క్ ఒక స్వీయ విద్యావంతుడు. ఎలోన్ మస్క్ ఒక స్వీయ బోధకుడు కూడా. అవును, కానీ అతను ఒక వ్యవస్థాపకుడు మరియు గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరిగా మారడానికి చాలా కాలం ముందు ఎలోన్ మస్క్ ఒక సరళమైన ఆలోచనతో నడిచాడు. అదే తనని భిన్న స్వరంతో, భిన్న నడవడికతో, భిన్న విధానంలో నిలబెట్టింది. అతను వీడియో గేమ్లను రూపొందించాలనుకున్నాడు. స్వీయ బోధన ప్రోగ్రాం మస్క్ ఆటలు ఆడే పిల్లవాడి నుండి బిలీనియర్గా ఎలా మారాడు అనేది ఇప్పటికీ చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్. ఎలోన్ మస్క్ ది సెల్ఫ్ బోధించిన కంప్యూటర్ సైంటిస్ట్ పుస్తకం మనం ఖచ్చితంగా ఒకసారి చదవాల్సిందే. ఎలోన్ మస్క్కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అతని నైపుణ్యం రాకెట్ సైన్స్, ఇంజనీరింగ్, ఫిజిక్స్ మరియు కృత్రిమ మేధస్సు నుండి సౌరశక్తి మరియు ఎనర్జీ అంటే శక్తి వరకు అనేక విధానాల్లో అతను పోటీ పడుతూ ముందుకెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. ఎలోన్ మస్క్ ఆటోమోటివ్ రంగాలు అలా అనేక రంగాల్లో తన కాలుని మోపాడు. టెస్లా కారును తను కొనుగొన్నాడు. జూలై 2003లో మార్టిన్ ఎబర్హడ్ మరియు మార్క్ టార్ఫెనింగ్ టెస్లా మోటార్స్గా చేర్చారు. దీని పేరు ఆవిష్కర్త మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్ నికోలా టెస్లాకు నివాళి. ఫిబ్రవరి 2004లో ఎలోన్ మస్క్ టెస్లా యొక్క మొదటి ఫండింగ్ రౌండ్కు నాయకత్వం వహించాడు మరియు కంపెనీ చైర్మన్ అయ్యాడు. 2008లో అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమింపబడ్డాడు. టెస్లా అనేది ఒక సంచలనాత్మకమైన ప్రాజెక్టుగా మిగిలిపోయింది. అది మనందరికీ తెలుసు. అలా టెస్లాకి మస్క్కి అనేక అనుబంధాలు తోడయ్యాయి. ఎలోన్ మస్క్ తన నైపుణ్యంతో అవతల వాళ్ళని మెప్పించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది చాలామందికి తెలియదు. కేవలం అతని పట్టుదల, అలాగే తను నిత్యం ఆలోచించే విధానం. ఎందుకంటే చాలామంది తన నిత్య జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటారు, కానీ అంత సాధ్యమైతే కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క పనితనం కొంతవరకు పనిచేసిన ఎగ్జిక్యూషన్లో, వర్క్లో, విధానాల్లో, ప్రతిపాదనల్లో, డెసిషన్ మేకింగ్లో, ఎస్ఆర్ నో అనే విధానాల్లో కూడా చాలా లోటుపాట్లను ఎదుర్కొని సమయాన్ని వెచ్చించలేక అలా మిగిలిపోతారు. కానీ ఇతను మాత్రం నేను చెప్పిన అన్నిటిలో కూడా తన డెసిషన్స్తో ముందుకెళ్ళాడు, కాబట్టే సక్సెస్ అయ్యాడు. అనేక మంది మస్కులు అంటే ఇలాంటి వారు రాబో రోజుల్లో రావాలనేది అతని కోరిక. చాలా గొప్ప ఆలోచన కదా. రీసెంట్గా మస్క్ ట్విట్టర్ని సొంతం చేసుకున్నాడు. అలా ఇంకా మున్ముందు తరాలకి చాలా ఇవ్వబోతున్నాడు. చాలామంది తీసుకుంటమే కానీ ఇవ్వడం తెలియదు. కానీ మస్క్ అలా కాదు. తను ఏదైతే తీసుకుంటాడో దాన్ని మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. కాబట్టి మనం గొప్ప గొప్ప వ్యక్తుల్లో నేర్చుకోవాల్సిన గుణగణాలు ఏంటంటే ఇవ్వడం, తీసుకోవడం, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఎలోన్ మస్క్ మనకు ఒక ఉదాహరణ. నిజంగా చెప్పాలంటే మస్క్లో మనకి అనేక గొప్ప గొప్ప విధానాలు, గొప్ప గొప్ప వ్యాపార రహస్యాలు, ఒక ఇన్నోవేటివ్ ఆలోచనలు, థింకింగ్ పవర్, ఎనర్జీ లెవెల్స్ మనకు కనపడుతుంటాయి.
తను బాల్యం నుండి అనేక ఇబ్బందులకు గురయ్యాడు. దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో అతను జన్మించాడు. తండ్రి ఎర్రల్ ఒక ఇంజనీర్, తల్లి మే కెనడాకు చెందిన మోడల్. మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగు, బయట వారితో ఎలా ఉండాలో అంతగా తెలియదు. దీంతో తోటి విద్యార్థుల వేధింపులకు తొలి లక్ష్యంగా మారేవాడు. ఇది అతన్ని బాల్యాన్ని అలాగే తన యవ్వనాన్ని కుదించేసింది. ఎన్నో అవమానాలు బాధలు పడిన తర్వాత తనేదో చేయాలనే తపనతో తన దేశాన్ని వదిలి బయటకు వచ్చేయాలనుకున్నాడు. అక్కడే తన తొలి అడుగు వేశాడు. 2021 9/17 ఎట్ ద వే బ్యాక్ మెషిన్ దుర్భరం చేసింది అతన్ని. ఒకసారి తోటి విద్యార్థులు అతన్ని మెట్ల మీద నుంచి తోసేసి తీవ్రంగా కొట్టారు. దీంతో మస్క్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆ గాయాల కారణంగా ఇప్పటికీ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేడు ఎలోన్ మస్క్. ఇది చాలామందికి తెలియని విషయం. 1980లో ఎలోన్ మస్క్ తల్లిదండ్రులు విడిపోయారు. అయితే మస్క్ మాత్రం తండ్రి వద్దనే ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో అది సరైన నిర్ణయం కాదని ఆయనే స్వయంగా తెలిపాడు. పెద్దయ్యాక తండ్రితో తెగదంపులు చేసుకున్నాడు. ఇదే తన తొలి విజయం అని చాలామంది అంటుంటారు. మస్క్ 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారు చేశాడు. పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీనిని $500 కొనుగోలు చేసింది. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయాడు. ఇది కూడా మస్క్ లైఫ్లో ఒక కొత్త అధ్యాయం అని చెప్పాలి. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు. కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదువుకొని అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. వార్టోన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందాడు. 24 ఏళ్ల వయసులో మస్క్ అప్లైడ్ సైన్సెస్లో PhD చేసేందుకు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ ఆయన మనసు మొత్తం వ్యాపారంపైనే ఉండేది. దీంతో PhDలో చేరిన 2 రోజులకు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. దీన్నే తెగింపు అంటారు, దీన్నే వైవిధ్యం అంటారు, దీన్నే ఆలోచన విధానం అంటారు. ఇది చాలా కొద్ది మందిలో మనం చూస్తుంటాం. ఎవరైతే తన వ్యతిరేక ధోరణిని ప్రపంచం మీద చూపించాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదే వ్యతిరేక ధోరణిని ప్రపంచం మీద రుద్దాలనుకుంటారో వారు నియంతలుగా మిగిలిపోతారు. ఎగ్జాంపుల్ మనకి హిట్లర్. అలా కాకుండా మస్క్ తన వ్యాపార సామ్రాజ్యంలో ముందుకెళ్ళడానికి ఇదొక కారణం కూడా అయింది. 1995లో తన సోదరుడు కింబల్తో కలిసి జిప్2ను ప్రారంభించాడు. వ్యాపార సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు మస్క్. దీనికి పెట్టుబడి $28,000. మిగిలినది ఏంజల్ ఇన్వెస్టర్ల నుంచి సమకూర్చుకున్నాడు. ఇదొక వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ. న్యూస్ పేపర్ల ఆన్లైన్ సిటీ గైడ్లను అభివృద్ధి చేసుకోవడానికి సాయం చేస్తుంది. దీనికి మస్క్ CEO అవుదాం అనుకున్నాడు. కానీ పెట్టుబడిదారులు అంగీకరించకపోవడంతో ఆశలు నెరవేరలేదు. ఆ తర్వాత ఈ కంపెనీని కాంపాక్ $307 మిలియన్ నగదు, $37 మిలియన్ వాటాలను ఇచ్చి కొనుగోలు చేసింది. మస్క్ వాటా కింద 2 అంటే $22 మిలియన్ వచ్చాయి. చిన్న వయసులోనే అది భారీ విజయం. అయితే వ్యాపారిగా అక్కడితో ఆగలేదు. $10 మిలియన్ X.com అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని ప్రారంభించాడు. వ్యాపారంలో రాటుతేలిన మస్క్ దీనిని పేమెంట్ గేట్వే పేపాల్కు అమ్మేశాడు. ఒప్పందంలో భాగంగా పేపాల్ CEOగా పనిచేశాడు. తర్వాత పేపాల్ను ఈబేగా కొనుగోలు చేసింది. అప్పటికే పేపాల్లో అత్యధిక వాటాదారుడైన మస్క్ $165 మిలియన్ తన సొంతమయ్యేలా చేసుకున్నాడు. తన చేతికి అందాయి అవి. తర్వాత ప్రయోగాలు చేద్దాం, క్రియేటివ్గా ఆలోచిద్దాం, మున్ముందుకి వెళ్తే ప్రపంచం మన వశం అవుతుంది అని ఒక రాత్రి తన ఆలోచించాడు. అంతరిక్ష ప్రయోగాల మీద దృష్టి పెట్టాడు. పేపాల్ విక్రయానికి ఏడాది ముందు 2001లో ఎలాన్ మస్క్ ఒక కీలక ప్రాజెక్టుకి ప్రాణం పోశాడు. అందే మార్స్ ఒయాసిస్. అంగారకుడి మానవ జీవనాన్ని సుసాధ్యం చేయడానికి అవసరమైన గ్రీన్ హౌస్ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అది. అంగారకుడికి పైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు. అందుకు మాస్కో వెళ్ళాడు. కానీ అక్కడ మస్క్కు తీవ్ర అవమానం ఎదురైంది. ఒక రాకెట్ను $8 మిలియన్ విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారాలు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని మస్క్ అభిప్రాయపడ్డాడు. కొనడానికి డబ్బులు లేవా అని వెటకారపు మాటలు వినిపించడంతో మా సొంతంగా తయారు చేసుకుంటాం అనే సమాధానం ఇచ్చి ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక్కడ కూడా తన విప్లవాత్మకమైన ధోరణిని బయటపెట్టాడు ఎలోన్ మస్క్. నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనసులో ఒకే ఒక ఆలోచన ఉంది. ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి, రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేసే ఒక వెపన్ని మనం తీసుకురావాలి. అలా చేస్తే తప్పితే ఇది సాధ్యం కాదని అర్థం చేసుకున్నాడు. అక్కడే ముడిపడింది SpaceX అనే ప్రయోగం.
రాకెట్ ముడి పదార్థాలకు అయ్యే ఖర్చులను లెక్కలు వేసుకున్న మస్క్కు ఒక విషయం అర్థమైంది. మార్కెట్లో ఉన్న రాకెట్ల తయారీ అత్యంత చౌకైన విషయం అని గమనించాడు. మార్కెట్ ధరలో 3% ధరకే రాకెట్ను తయారు చేయొచ్చు అని భావించాడు. దీంతో తన సొంత డబ్బు $100 మిలియన్ల పెట్టుబడి పెట్టి 2002 మే నెలలో స్పేస్ ఎక్స్ను ప్రారంభించాడు. దీనికి నాసా ఆర్థిక సాయం అందజేసింది. ఇక్కడ తొలుత వైఫల్యాలు విక్రించిన 2006లో స్పేస్ ఎక్స్ తొలి రాకెట్ను ప్రయోగించింది. 33 సెకండ్లలోనే అది పేలిపోయింది. 2008లో చేసిన ప్రయోగాలు కూడా విఫలం కావడంతో మస్క్ ఆందోళనకు లోనయ్యాడు. స్పేస్ ఎక్స్ దివాలా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. వారి వద్ద ఇంకా ఒక ప్రయోగానికే డబ్బు ఉంది. ఆ ప్రయోగం ఆయన జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్లో ప్రయోగించిన ఫాల్కన్ 1 రాకెట్ విజయవంతంగా భూ కక్షయలోకి చేరింది. దీంతో అదే ఏడాది నాసా $1.6 బిలియన్ల భారీ కాంట్రాక్ట్ను స్పేస్ ఎక్స్కు అందజేసింది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామాగ్రిని తరలించాలి. దీనికోసం స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తుంది. 2022 ముందు 2015లో అంటే ఈ గ్యాప్లో పునర్వియోగానికి అవకాశం ఉన్న రాకెట్ను ప్రయోగించింది. 22 డిసెంబర్ 2015లో ఈ రాకెట్ విజయవంతంగా మళ్ళీ భూ కక్షయలో నుంచి లాంచింగ్ ప్యాడ్ పైకి వచ్చింది. మానవ చరిత్రలో ఈ విధమైన ప్రయోగం విజయవంతం కావడం ఇదే తొలిసారి. ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్ ఎక్స్ అవతరించింది. కారుని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలన్నది ఎలోన్ మస్క్ యొక్క ఆలోచన. తన శక్తివంతమైన రాకెట్ ఫాల్కన్ హెవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉంది కాబట్టి ఈ ఆలోచనను కూడా మెరుగుపరచాలని అతను అనుకుంటున్నాడు. దీనికి వినియోగించిన కారు టెస్లా సంస్థది. టెస్లా కూడా మస్క్ ఆలోచన నుంచి పుట్టిన సంస్థే. కాబట్టి తన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే మస్క్ క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు జస్టిన్ విల్సన్తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. వీరికి 5 పిల్లలు. వీరిలో కవలలు, ట్రిప్లెట్లు ఉండడం విశేషం. స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో పెద్ద కుమారుడు కన్నుమూయడం మస్క్ని కలిచివేసింది. 2008లో జస్టిన్ నుంచి విడిపోయాడు. టోస్కా మస్క్ ఎలోన్ సోదరి. ఆమె మస్క్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు వ్యవస్థాపకురాలు. వివిధ సినిమాలను కూడా నిర్మించింది. మస్క్ ఇంగ్లీష్ నటి తలూలా రిలేతో 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. మళ్ళీ 2016లో విడిపోవడం జరిగింది. మస్క్ 2016లో అమెరికన్ నటి అంబర్ హార్ట్తో డేటింగ్ ప్రారంభించాడు. కానీ వారు 1 సంవత్సరం తర్వాత విడిపోయారు. మే 7న 2018 మస్క్ గ్రీమ్స్తో డేటింగ్ ప్రారంభించాడు. గ్రీమ్స్ మే 4, 2022 నా కుమారుడికి జన్మించింది. మస్క్ అతనికి XEA12 అని పేరు పెట్టాడు. ఇక మూలాల్లోకి వెళ్తే మస్క్ తన వైవిధ్యమైన జీవితంలో విభేదాలకి దగ్గరగా ఉండి, వినియోగానికి దగ్గరగా ఉండి, అలాగే క్రియేటివిటీతో ముందుకెళ్ళి అనేక విధాలైన లోటుపాట్లతో, అనేక విధమైన ఎనర్జీ లెవెల్స్తో, అనేక విధమైన ఆలోచనలతో సక్సెస్ ఫెయిల్యూర్ చూసి ప్రపంచంలో కుబేరుడుగా ఉన్నాడు. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.